హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పక్కా కొలతలతో ఈ టిప్స్ పాటిస్తూ బొబ్బట్లు చేయండి, చాలా బాగుంటాయి. 2-3 డేస్ వరకు ఇలానే సాఫ్ట్గా ఉంటాయి. అచ్చం షాప్లో కొన్నట్లుగా అనిపిస్తాయి. మొదటిసారి చేసే వాళ్ళకు కూడా ఈ బొబ్బట్లు అనేవి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా మా వీడియో చూసి ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాము. బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. అలాగే ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 2 కప్పులు మైదా అయినా పర్వాలేదు, 2 కప్పులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు బొబ్బట్ల కోసం. నేనైతే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండి అంతటికీ కలిసేలా ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అంత సాఫ్ట్గా ఉంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఇలా చేతికి అంటుతున్నట్లుగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మొత్తంగా మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే చపాతీ ముద్ద కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పిండిని అరగంట నుంచి 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం 2 కప్పుల పిండిని తీసుకున్నాం కదా, 1 కప్పు శనగపప్పుని తీసుకొని 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. 2 కప్పుల పిండికి 1 కప్పున్నర శనగపప్పు అయితే పూర్ణము పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 15 నిమిషాలు శనగపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇదంతటిని కుక్కర్లో వేసుకొని 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకి పెట్టుకోవాలి. కుక్కర్ చల్లగయ్యాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. శనగపప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసి పక్కకు తీసుకోవాలి. వాటర్ స్ట్రెయిన్ అవుట్ చేశాక ఈ శనగపప్పుని ఇదే కుక్కర్లో ఉంచుకుంటూ స్పూన్తో ఇలా మొత్తంగా స్మాష్ చేసుకోవాలి. లేదా మిక్సీలో అయినా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తో ఇలా స్మాష్ చేసేస్తున్నాను. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా పలుకులా అనిపిస్తే మనము బెల్లం పాకం తీసేటప్పుడు మొత్తంగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పున్నర వరకు బెల్లం వేసుకోవాలి. మనం శనగపప్పు 1 కప్పున్నర తీసుకున్నాం కాబట్టి అదే కొలతతో సమానంగా మనము బెల్లంని వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక మొత్తంగా బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. ఈ బెల్లం కరిగిన తర్వాత వచ్చే వాటర్ అయితే సరిపోతుంది పూర్ణం కోసం. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఈ ప్రాసెస్ అంతటిని మనం చేసుకోవాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది. చూడండి, మనకు పూర్ణం అయితే ఇంకా రెడీ అయిపోతుంది. పదిహేను నిమిషాల తర్వాత పూర్ణం అయితే రెడీ అయిపోయింది. చూడండి, పాత్ర నుంచి పూర్ణం అనేది సెపరేట్ అవుతుంది కదా. పూర్ణం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్ణంను ఇలా ప్లేట్లో వేసుకొని చల్లగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూర్ణంను ఇలా ఒకే సైజులో ఉండలుగా చేసుకోవాలి. మొత్తంగా అయితే ఉండల్ని ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బొబ్బట్ని ఒత్తుకోవాలి కదా. దీనికోసం బటర్ పేపర్ లేదా పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకున్నాక ముందుగా మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇలా తీసుకొని ఉండగా చేసుకోవాలి. ఇలా చేతిలో ఉండని ఇలా స్ప్రెడ్ చేసుకొని ముందుగా చుట్టు పెట్టుకున్న పూర్ణంని ఈ ముద్దలో స్టఫింగ్గా పెట్టుకొని ఇలా అన్ని వైపులా కవర్ చేసుకోవాలి. ఇంకా పిండి మిగిలినట్లు అనిపిస్తే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ మీద పెట్టుకొని బొబ్బట్ని అయితే ఇలా కవర్ ఫోల్డ్ చేసుకొని మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయి. పూర్ణం పిండిని ఏ సైజులో అయితే తీసుకున్నామో మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని కూడా అదే సైజులో అయితే బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని బొబ్బట్ని కాల్చుకోవాలి. అందుకోసం నెయ్యిని వేసుకోవాలి. ముందుగా పాన్ వేడయ్యాక ముందుగా మనము ఒత్తుకున్న బొబ్బట్ని అయితే ఇలా వేసుకోవాలి. వేసుకొని రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ కాల్చుకోవాలి. బొబ్బట్టు వేసిన వెంటనే కదపొద్దు, కాసేపు అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఎంతో సాఫ్ట్ అయిన బొబ్బట్లు రెడీ అయిపోతున్నాయి. రెండు వైపులా బొబ్బట్ని కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని బొబ్బట్లుగా ఒత్తుకొని కాల్చుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సాఫ్ట్ అయిన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా 2-3 డేస్ వరకు సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.